హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు పులుసు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చేశాను, ఎర్రకారం వేయకుండా. తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు జీలకర్ర వేసాను, మిగిలిన వేసేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో తీసాను ఫ్రెండ్స్. మొత్తం పచ్చిమిర్చి టమాటాలు అన్నీ ఉడకపెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా చేశాను అనేది మొత్తం చేశాను. ఇదిగో అన్ని పచ్చిమిర్చి, ఎర్రకారం వేయలేదు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, కొంచెం నూనె వేసి ఉడకపెట్టి చింతపండు పులుసు వేసి మరగనిచ్చాను ఫ్రెండ్స్. ఇదంతా చెప్పాను. లాస్ట్కి తాలింపు వేసే టయానికి ఆగిపోయింది ఫ్రెండ్స్ సెల్లు. ఈ ముక్కలు అన్నీ కలిపి యాడ్ చేయటం నాకు రాక నేను ఇలా దేనికి దానికి పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్నీ డౌన్లోడ్ చేసుకొని కలిపి పంపుతూ ఉంటారు కదా, అది ఇంకా నేను నేర్చుకోలేదు ఫ్రెండ్స్. నేర్చుకున్న తర్వాత మొత్తం కలపటం అప్పుడు చేయగలుగుతానేమో. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతే ఫ్రెండ్స్. ఎలాగొస్తే అలాగ పంపిస్తున్నాను, అర్థం చేసుకుంటారు మీరు. అలా ఆగిపోవటానికి కారణం స్టోరేజ్ ఎక్కువ అవటం వల్ల అంట ఫ్రెండ్స్. అందుకే నువ్వు కెమెరా కొనుక్కో అంటున్నారు. అంత సీన్ నాకు లేదు. మరి ఇప్పటివరకు 1.5 సంవత్సరం అవుతున్నా ఇంకా ఏం మనకి ఒకటి కూడా నాకు ఇదిగా అనిపించలేదు. కాకపోతే ఏంటంటే మీరు అందరూ చూడటం కావాలి అంతే ఫ్రెండ్స్. అయినప్పటికీ అవుతుంది. పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిది. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అప్పుడు దాకా అంతే ఫ్రెండ్స్. నేను చేసేవి చూపిస్తాను. మా ఇంట్లో ఏం వండుతున్నాను అయ్యే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చారు అయితే బాగా మరిగిపోయింది. పప్పు పులుసు. దీంట్లో పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే ఎప్పుడు ఎర్రకారంతోనే చేస్తాను. ఈరోజు ఇలా తినాలనిపించింది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోయాక దాంట్లో వేసేసి స్టవ్ ఆపేసుకోవటం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకొని మరిగే పప్పులో వేసేద్దాం. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. కమ్మటి వాసన వస్తుంది పప్పు. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది. కళాయిలో కూడా కొంచెం వేసుకొని తిప్పి పోసేద్దాం. ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. దీంట్లో అప్పడాలు వేసుకొని తింటే. నేనైతే దీనికి ఏం చేయలేదు ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి ఉంటే చాలు. పప్పుచారు మామిడికాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.